బీజేపీ వాళ్ళది, కాక్రోచ్ జనతా పార్టీది. ఇప్పుడు ఇది సార్ నేను చెప్పదలుచుకుంది. మహేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. అంటే మీకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు, మరి ఢిల్లీలో ఏం చేస్తున్నారు, ఏమవుతోంది అక్కడ, రైతు ఉద్యమం దగ్గర ఏం చేస్తోంది, ఇట్లాంటివన్నీ కూడా కామెంట్స్ ఒకవైపు. తర్వాత ముఖ్యంగా ఇది ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఇది ఇప్పుడే ఆరంభం, పంజాబ్ ఇదే ఆరంభం, ఇప్పుడే ఆరంభం, ఇంకా చాలా సమస్యల గురించి మేము ఫైట్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఇది మేం చేయడం వల్ల జరిగిందనే క్లెయిములు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఆపు కూడా కొద్దిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. సో ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు కదా. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు దీని మీద, అందుకే కేంద్రం దిగి వచ్చింది అన్నట్టుగా రాజీనామాకు. ఎట్లా చూస్తారు ఈ అంశం? సార్, ఒక భయం ఉండేది నాకు ఈ దేశం. ఎందుకంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ లాంటి పార్టీ మింగేస్తా ఉంది. ఎందుకంటే 13-14 వేల కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి ఉన్నాయి, కాంగ్రెస్ 700 కోట్లు ఉన్నాయి, మిగతా పార్టీకి 100 కోట్లు ఉన్నాయి. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్, ఫేక్ ప్రాపగండా, ఎలక్షన్ కమిషన్ మేనేజ్మెంట్, మొత్తం సిస్టమ్ మేనేజ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా బీజేపీ సేఫ్టీ దేశం వెళ్ళిపోతుంది. ఇది వెళ్తే మన బ్యాక్ రాదనే ఇప్పుడు వరి ఉండేది, నాకు 5-6 ఏళ్ళతో వరి ఉండేది. అరే జనరేట్ యువత ఏమో సోషల్ మీడియాలో ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేము. బట్ డెఫినెట్ గా నేను వెళ్ళా, ఢిల్లీ వెళ్ళా, జనరల్ గా వీళ్ళు ప్రచారం నిజమా కాదని చూద్దామని వెళ్ళాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే సోదరుడు దేశద్రోహ శక్తులంతా అక్కడ ఉన్నాయని మాట్లాడుతా ఉన్నా. అంటే మన పిల్లలు అవమానిస్తా ఉన్నారు. మన పిల్లలు అవమానించట్లే అండి, అసలైన స్టూడెంట్స్. దానికి సమాధానం చెప్పండి. అసలైన స్టూడెంట్స్ ఎవరిని నిల్చోబెట్టి మాట్లాడి డయాస్ మీద చెప్పండి. ద్వంద్వ వైఖరి మాట్లాడుతుంది. హర్జోత్ సింగ్ సిద్ధు రిజైన్ చేస్తాడు. మీకు తెలియచేట్లు అర్థం మాట్లాడవండి. తెలియదట్లా మాకు తెలుస్తున్నాయి. నేను అక్కడ మీరు సిజేపీ పార్టీ ప్రొటెస్టర్స్ 10% ఉన్నారు అక్కడ. ఎలిగేషన్స్ ఉన్నాయి చూడండి. 10% చెప్పండి. సమగ్రంగా ఉంది. నా దేశపు జెన్సీ నేషనలిస్టిక్ ఐడియాతో ఉంది. ఒక్క నిమిషం సార్, నేను ఆయన మాట్లాడిన దాంట్లో నేను వెళ్ళా. నేను 1 రోజు 2 రోజులు అక్కడే ఉన్నాను, చూసుకున్నాను, నైట్ కొనుక్కున్నా కూడా పిల్లలతో. ఆ పిల్లలందరూ 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా జై శ్రీమ్ అనే ఉన్నారు, జై భీమ్ అనే ఉన్నారు. నేను వెళ్ళాను, ఆప్నాయిట్కి వెళ్ళాను, రైతు పెట్టిగానే వెళ్ళా. ముందు రైతు పెట్టికి వెళ్ళగానే జై జవాన్ అంటే నన్ను వచ్చి కొట్టుకున్నారు ఆ పిల్లలు. అంటే వాళ్ళకి తెలుసు ఎవ్రీథింగ్. స్టేజ్ మీద మీ ప్రకాశ్ సంగతి వీడియో ఉన్నాయి కదా, స్టేజ్ మీద వీడియో ఉంటే చూపించారు కదా, లైవ్ లో ఉన్నాం చూడండి. మీరు దుర్మార్గంగా ఉన్నారు. మీరున్నారు దుర్మార్గంగా, సిగ్గు లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో కృష్ణకాంత్ గారు హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిచ్చారు, వాళ్ళ పేరెంట్స్ దీప్కే మాట్లాడిచ్చాడు, రోడ్డు పైనే మాట్లాడారు. మాట్లాడివ్వండి. ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు. తర్వాత ఉంటుంది. మీ పార్టీకి నిజంగానే దమ్ము లేదు. కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం కొద్ది మందితో మాట్లాడిచ్చారు సార్. దీప్కే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ కు సంబంధించిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, వాళ్ళ పేరెంట్స్ ని అక్కడ రోడ్డు మీద మాట్లాడిచ్చాడు ఆయన. సార్ పవన్ గారు మాట్లాడండి సార్. మహేష్ గారు, కృష్ణకాంత్ గారు తర్వాత మీరు చెప్పండి ప్లీజ్. మహేష్ గారు ఒక్క నిమిషం ఏంటంటే వెలుగును చూస్తే చీకటి భయం. ఎందుకంటే బీజేపీ చీకటి అంటే వెలుగు తెలుసుకున్నానికి బయటకు ఉలికి పెడుతున్నాడు. ఎందుకంటే నేను చెప్తా ఉంటే ఇంట్లో ఆయన అంటే ఆయన చెప్పిన నేను సమాధానం చెప్తా ఉన్నాను. 10% పిల్లలు ఉన్నారు, 90% తీవ్రవాదులు ఉన్నారు. ఆయన ఎవరు ఖలీద్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన మొత్తం మాట్లాడాడు. నేను వెళ్ళి రూట్ లో చూసా.
మీకు కావాలంటే వీడియోస్ పెడతా ఏబిఎన్ వాళ్ళకి. చూపించండి, లైవ్ లో పెట్టండి, ఇప్పుడే పెట్టండి, లైవ్ లో చూడండి, నేను ఇప్పుడే పెడతా, నేను పెడతా, నేను చూపించండి, పెడతా. ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు పెట్టండి, లైవ్ లో ఉన్నారు కదా, నేను పెట్టండి. ఇప్పుడే పెడతా. వాళ్ళు పెడతా, మీరు కావాలంటే. స్టూడెంట్స్ నాకు నేను స్టేజ్ మీద వీడియోస్ స్టూడెంట్స్ స్టేజ్ మీద మాట్లాడే వీడియో కావాలి. నేను ఇక్కడే ఏబిఎన్ వాళ్ళు పెడతాను, మీరు చూడండి. డయాస్ లో మీకు స్టూడెంట్స్ అర్థమవుతుంది. స్టేజ్ మీద మాట్లాడితే అభిజిత్ దిప్కే వాళ్ళని మాట్లాడిపించే వీడియో కావాలి. నేనంటుంది మీకు అక్కడ పిల్లల వీడియోస్ నేను తీసా. వాళ్ళ పిల్లల వీడియోలు కాదండి, డయాస్ మీద మాట్లాడారా లేదా వాళ్ళు? అరే నేను ఇదే చెప్పేది వీడియో నేను మీరు తీసా అక్కడ వెళ్ళి, పిల్లలు అది కాదు. పిల్లలు అలా కాదు. నేను 10% స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, మేము అదే అనట్లేదు, వినండి, అదే వక్రీకరించకండి. డయాస్ మీద అరే నేను మాట్లాడిపించాడా లేదా నేను దిప్కే, చెప్పేది అది చూపించండి. దేశం ప్రకాష్ రాజ్ మాట్లాడారుగా, అరుంధతి రాయ్ మాట్లాడారుగా, అరే శబరినాథ్ నేను వీళ్ళందరూ మాట్లాడారు కదా, ఇదే తుత్తు. వీళ్ళందరూ మాట్లాడారు. కునాల్ కామ్రా మాట్లాడాడు కదా, స్టూడెంట్స్ ని మాట్లాడిపించాడు, ఆ పేరెంట్స్ ని మాట్లాడిపించాడు. కృష్ణకాంత్ గారు కరెక్ట్ పాయింట్ రండి. మీకు నేను వీడియో పెట్టమంటే ఇప్పుడు పెడతాను. డెలిగేట్స్ ఏమన్నా స్టేజ్ మీద మాట్లాడే వీడియో, స్టూడెంట్స్ తో స్టేజ్ మీద మాట్లాడే పెట్టండి. పెట్టండి, పెట్టండి. ఇప్పుడే మీకు ఒకసారి మీరు టెలికాస్ట్ చేయండి అక్కడ. పెట్టండి, పెట్టండి. అక్కడ మీరు మొత్తం ప్లే చేయండి, మీరు నేను ప్లే చేయండి అక్కడ. మహేష్ గారు మీరు ప్లే చేయండి, మొబైల్లో ప్లే చేయండి. ఒక్క నిమిషం. ఒక్కసారి మీరు వీడియో తీయండి, మనం మాట్లాడదాం. మహేష్ గారు, రామ్మోహన్ రావు గారు కంక్లూడ్ చేయండి ఫైనల్. సార్ ఒక్క నిమిషం, పవన్ గారు దొరికిందా? ఒక్క నిమిషం నేను చెప్పేది. సార్ పవన్ గారు వీడియో ఉంది. నేను అంటుంది ఏంటంటే నన్ను కొంచెం చెప్పనివ్వండి, ఎందుకంటే నా బాధ చెప్పాలి. అంటే ఈ దేశాన్ని కలిసి ఉండాలి, యువతకి కలిసి బతికే తత్వం నేర్పాలి, ప్రపంచంలో ఎక్కడైనా బతకాలన్న పెద్ద సిద్ధాంతం అది బౌద్ధం. అంటే ప్రపంచంలో యుద్ధం లేని వాతావరణం కావాలి, దేశం లేని వాతావరణం కావాలి. ఓ రైతు బిడ్డగా నేను అదే ఆలోచిస్తా. ఎవ్రీడే కలిసి బతకాలి. నిరంతరం వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేశద్రోహులు అంటారు, వాళ్ళు పాకిస్తాన్ వాడు అంటాడు, వాళ్ళు చైనా వాడు అంటాడు, ఎవరినో పెయిడ్ యాక్షన్ తీసుకొస్తారు, వాళ్ళని తీసుకొస్తారు. వాడు మాకు సంబంధం లేదని ఆల్రెడీ అభిజిత్ చెప్పాడు. నిన్న కూడా మళ్ళీ చెప్పాడు స్పీచ్ లో, మతాలు వదిలేయండి, మతాల డిస్కషన్ వదిలేయండి, కులం మతం ఈ రాజకీయాలు కాకుండా సమస్య రాజకీయం చేద్దాం. ఢిల్లీలో సమస్య రాజకీయం మీద మిమ్మల్ని గెలిచారు, అది ఆక్రోషం మీకు. అనరం గోస్వామి ఏం చెప్తాడు, దేశభక్తి పెరిగి సో వాళ్ళకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాడంట. అంటే దేశభక్తి పెరిగేందుకు రాజీనామా చేయకపోతే ధర్మేంద్ర ప్రధాన్ ఈ పిల్లలందరూ దేశ తీవ్రవాదులు వీళ్ళందరూ ఢిల్లీని తగలబెడతారని దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్న విధానం, దుర్మార్గంగా మాట్లాడుతున్నాం. నిన్న ఆర్ఎస్ఎస్ మోహన్ బాబు ఏమంటాడు, కుర్రాళ్ళకి ఏం తెలియదు, 27 కుర్రాళ్ళు అంటే ఎస్ మీరు అన్నట్టు మతపిచ్చి ఎక్కించుకొని కాశ్మీర్ వాడో లేదా ఆడమో ఏడమో తిడతా ఉంటే కుర్రాళ్ళకి అన్ని తెలుసు. వాడు కలిసి బతుకుదాం, జనజెట్ కలిసి బతుకుదాం, మనందరం కూడా ఒకటే, మన సమస్యలు ఇది. మహేష్ గారు మాట్లాడదాం. మహేష్ గారు ఒక్క నిమిషం వస్తాను. సమాధానం టైం ఇవ్వండి. లేదు మీరు మాట్లాడదు ఒక్కసారి.